ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని పెట్టారో ఆ సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు, కానీ వచ్చి 3 నెలలు అయినా కానీ ఏమి ఇవ్వలేదు, పథకాలు ఎగ్గొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు సాగు చెప్పాలంటున్నారు అంటే జనం ఆలోచన మన తీర్పే దానికి ఫలితం. తీర్పు ఇచ్చారంటే మరి అభివృద్ధి చేస్తారనే, అప్పుడే తీర్పు అనేది ఇప్పుడే అట్ట వచ్చింది. కొంతకాలం 2 ఏళ్ళు పోతే మార్పు ఎంత జరిగిందనేది తెలిసింది. నిండా 3 నెలలు కూడా అవ్వలేదు వచ్చి, 2 నెలల 15 రోజులు ఏమైంది అట్టుకుండా. ఇంకా 2 ఏళ్ళు పోతే అప్పుడు అభివృద్ధి అనేది కనపడిద్ది. అది అంటే ఈవీఎం గోల్మాల్ జరిగింది, లేకపోతే అసలు మాకు 11 సీట్లు వచ్చేవే కావు అని చెప్పేసి జగన్ అవన్నీ ఒత్తపోకారులు ఓడిపోయిన తర్వాత అనేక రకాలు చేస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ ఇప్పుడు అనవసరం. ఏమన్నా ఉంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టి దీని పరిపాలన తగ్గాలి, కానీ జరిగిపోయింది అనవసరం. అది అంటే గతంలో అభివృద్ధి ఏమి లేకనే జగన్ గారి మీద వ్యతిరేకత వచ్చిందంటారు, లేకపోతే ఎందుకని వచ్చిందంటారు అంటే వ్యతిరేకత అంటే మరి ఆయన అభివృద్ధి లేదుగా, ఓన్లీ డబ్బులే చూసుకున్నాడు. మరి అభివృద్ధి చూస్తే రోడ్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్టులు కానీ ఏం అభివృద్ధి చెందిని, ఓరక ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలు డబ్బులు ఇస్తానంటున్నాడు. ఇంకా అభివృద్ధి ఏది? అభివృద్ధి అంటే 2 సంపాలలో చూసుకోవాలి, అభివృద్ధి చూడాలి ప్లస్ ఇది చూడాలి. ఆయన ఒక సైడ్ చూసుకున్నాడు, అందుకనే తీర్పు అలా ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బటన్ నొక్కాము, అమ్మఒడి ఇచ్చాము అని చెప్పేసి ఏమండి ఆ లబ్ధిదారుడు ఎవడు? ఎస్సీ ఎస్టీ బీసీలు అంటున్నాడు. మరి మిగతా సామాన్యుల పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళందరూ ఉన్నారుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జాలముడి దాకా రోడ్డుని వెళ్తున్నానండి, ఇప్పుడు జాలముడి దాకా రోడ్లు వెళ్తున్నాను. మీరు వీడియో తీసుకొని మీరు వెళ్ళరండి జాలముడి దాకా. మరి కొన్ని వేల మంది రోడ్ల మీద 2 వీలర్స్ బైకులు కార్లు వెళ్తున్నాయి. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? నడువులు పోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు బాగుండడం వల్ల యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇక నాగబాబు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి ప్రోగ్రాంకి వచ్చి కారులో వెళ్తే నా నడువులు పోయినాయని ఆయనే చెప్పాడుగా. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ జరగని విధంగా గ్రామ సభలు పెట్టి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఒక బీజం వేశారు సార్. ఓకే అన్న మట్టికి బాగానే ఉంది. అదే నేనేది 2 ఏళ్ళు పోతే మార్పు ఎంత మట్టికి అనేది కనపడింది. అది అంటే ఇట్లా గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఏ సమస్య ఉంది అని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు కదండి. అది అడుగులు మంచి పద్ధతే, అది మంచి విధానం. అలా కింద స్థాయి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గ్రామంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనేది పరిగణలో తీసుకుంటే ఫలితాలు బాగానే వస్తాయి. నెక్స్ట్ వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేశారంటే మళ్ళీ అదే పరిస్థితి. 2 సంపాలలో చూసుకోవాలి, అభివృద్ధి చూడాలి, ఇండస్ట్రీస్ ఏంది ఈ 2 చూడాలి, ఉపాధి కానీ అన్నీ చూడాలి. వాళ్ళు ఏంది 1 సైడ్ చూశారు, మేము డబ్బులు ఎత్తనా బటన్ నొక్కుతా అన్నారు. జనం అదే తీర్పిచ్చారు మొన్న. వీళ్ళు రేపు ఏంటంటే 2 సంపాలలో చూడాలి, అభివృద్ధి చూడాలి, రాజధాని చూసుకోవాలి, అన్నీ చూసుకుంటేనే. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు కదా సార్. ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు. ప్రజల్లో అంత నమ్మకం రావడానికి కారణం వాళ్ళిద్దరు కలిసి చేసినా కలిసి చేసినా కలగకుండా చేసినా కానీ మార్పు అనేది సాధ్యమే, మార్పు అనేది జరిగిపోయేది. వాళ్ళకా జనసేనకి 21 ఎందుకు రాదు? కూటమిలో ఉన్న తర్వాత ఇంక ఓట్లు ఎట్టుకు పోవు కదండి. పడితే సైకిల్గా పడాలి, లేదంటే గ్లాసుకు పడాలి. ఇంకా అడిగి పోతే జనంలో వ్యతిరేకత ఉంది, ఫ్యాన్ కట్టకు పడవు, ఇంకెళ్ళిద్దరికి పడాలి, ఇంకెడిపోతాయి. అయ్యే ఫలితాలు ఇచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకే భోజనం అందజేస్తున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. దాని మీద అభిప్రాయం? అన్న క్యాంటీన్లు అనేది మంచిదేనే, మంచి పద్ధతి. అది పేదవాడికి అన్నం పెడతా అనేది మంచిదే కానీ అదే అందులో భాగమే. సమపాలనలో అన్నీ చూడాలి, అన్న క్యాంటీనే బేస్ కాదు. అన్న క్యాంటీన్ చూసుకోవాలి, పేదవాడిని చూడాలి, రోడ్లు చూడాలి, ఇండస్ట్రీస్ అన్నీ చూసుకుంటేనే అభివృద్ధి అనేది. ఉచిత ఇసుక అంటే ఇంకా టైం పట్టిందిగా. ఇప్పుడు ఏదో వచ్చింది అట్టుకుంటా, మళ్ళీ ఏదో కొంచెం టైట్ అయినట్టు ఉంది. దాని గురించి ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదే 5,000 6,000 తీసుకుంటున్నారు గతంలో తీసుకున్నట్టే. వాళ్ళు ఏంటి అక్కడ లోడింగ్ ఛార్జీ కిరాయి 2 కలిపి తీసుకుంటున్నారు. ఇసుక ఉచితంగానే ఇస్తున్నారు అక్కడ. వీళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారు? అప్పుడు ఆ టాటా 5,000 10,000 జరిగింది, అదే 10,000 వీళ్ళు తీసుకుంటున్నారు అంటున్నారు. అది ఎక్కడ తీసుకుంటున్నారు? పోసిన వాళ్ళకి ఆ కిరాయి ఆ ట్రాక్టర్ అతను 7,000 ఎంతో 5,000 అతను తీసుకుంటున్నాడు. అక్కడ ఇసుక ఇచ్చేది ఉచితంగానే. వాళ్ళు అంతకుముందు ఇదే లారీ అంతా 40,000 అమ్మారు కరోనా టైంలో. 40,000 టాటా 20,000 అటు అమ్ముకున్నారు. ఎవడు పట్టించుకున్నాడు ఆ రోజుల్లో? మరి సామాన్యుడిని వాళ్ళ కర్మాలు అనిపిస్తున్నారు ఇంటికాడ కూర్చొని. అవన్నీ జరిగే పని కాదు. వీళ్ళ పరిపాలన విధానంలోనే మార్పు వచ్చిందండి. నిన్న 50 రోజులు కాలేదు, 60 రోజులు 70 రోజులు అయింది అట్టుకుంటా. ఈ 2 ఏళ్ళు పోయిన తర్వాత ఆటోమేటిక్ మీరే వస్తారు మళ్ళీ.